వైసీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను తీవ్రంగా నిర్లక్ష్యానికి గురి చేశారన్న ఉద్దేశంతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు యువగలం పేరుతో చేపట్టినటువంటి పాదయాత్ర 222 రోజులు 97 నియోజకవర్గాలు 2100 గ్రామాలు 3135 కిలోమీటర్ల ప్రయాణంలో అడుగడుగున అవాంతరాలు, అరెస్టులు, నిరసనలు, ఆందోళన. ఇది ఆయన తాలూకా యువగలం పాదయాత్ర క్రమం. అయితే ఈ పాదయాత్ర ముగింపు యువగలం నవశకం పేరుతో చేపట్టినటువంటి ముగింపు కార్యక్రమం ఏదైతే ఉందో అది మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ కంచుకోట అని మరోసారి రుజువు చేసింది. లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చినట్టు ఆ సభ సక్సెస్ కారణం ఏంటి? ఒక సీనియర్ నేతగా తన లైఫ్లో ఇటువంటి ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి ఆ ముగింపు సభకు ఇంత పెద్దలో జనం తరలిరావడం అసలు అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టే విధంగా ముగింపు యాత్ర ఉందా, లేకపోతే జనసేన టీడీపీ కలిసి చేసినటువంటి ఈ ముగింపు సభ ఏదైతుందో ఆ వేదిక అంతలా ఆదరణకు ఎందుకు నోచుకుందనే విషయం మనతో మాట్లాడిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కళా వెంకటరామన్ అంటున్నారు. చూస్తే కనుక ఆ సభ చూసిన వారికి, విన్నవారికి టీవీల ముందు కూర్చోవచ్చు, ప్రత్యక్షంగా కూర్చోచ్చు. ఆ లైఫ్లో ఎప్పుడు కూడా ఇంత ఒక చోట చేరినటువంటి దాఖలాలు ఏమంటారు? మీ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా అటువంటి సభ మీ లైఫ్లో చూసారు? ఈ రోజుల్లో మన ఉత్తరాంధ్రలో మాత్రం ఈ 42 సంవత్సరాల్లో మేము రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటి సభను ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఇంతకన్నా పెద్ద సభలు పెట్టాలనుకున్నాం, కానీ ఇంత జనం స్వచ్ఛందంగా రావటం, ఊహించిన జనం రావటం అనేది ఇదే మొదటిసారి. దీనికి కారణం ఏంటంటే రాజ్య హింస. ఇందులో వాళ్ళు వీళ్ళు అనేటటువంటి తేడా లేకుండా అపోజిషన్ పార్టీల నుంచి సామాన్యుడి వరకు కూడా ఎవడికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసి నేను ఇస్తాను తీసుకో, లేదంటే నేను ధరలు పెంచుతాను చచ్చినట్టుగా ఊరుకో తప్ప నువ్వు నిరసన చెప్పడానికి లేదు, నీ కష్టం సుఖం చెప్పుకోవటానికి కూడా లేదు అనేటటువంటి పద్ధతిలో ఒక డిక్టేటరు అనేటటువంటి దీనికి ఒక అర్థం ఉంది. లేదు, ఒక చెడు రాజు అనడానికి ఒక అర్థం ఉంది. ఈయనకి చరిత్రలో లేని పేరు ఏది పెట్టాలో అనేటటువంటి పరిస్థితి కూడా ప్రజల్లో ఉంది. ఓ డిక్టేటరా అని అంటే మోర్ దాన్ డిక్టేటరు, ఓ దుర్మార్గుడా అని అంటే అది అంతగా దానికి ఆ పేరుకి సరిపోడు, ఇంకెక్కువగానే ఉంటాడు. కాబట్టి ఏంటి చేయడం అన్న పరిస్థితుల్లో అది తీవ్రవాదులు పెట్టిన పేరు రాజ్యహింస. అంటే ప్రభుత్వాలు వాళ్ళని పెట్టి పీడిస్తుంటాయి, జనసామాన్యంలోకి రానివ్వరు, వాళ్ళ అరణ్యాల్లో ఉండి నానా బాధలు పడి రాజ్యహింస మమ్మల్ని పెడతారు అనేది మాట్లాడతారు. ఆ పేరుకి కూడా ఈయన దాటిపోయాడు ముందుకి. ఆయనపై పూర్తిగా ఉన్నటువంటి అసహనం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈరోజు జనాల్లో ఈ సభని వేదికగా చేసుకుని సంఘీభావం చెబుదామని ఉద్దేశంతో వచ్చారా, లేకపోతే జనసేన టీడీపీ కలిసి ఎట్టకేలకు పెట్టినటువంటి ఈ సభను చూద్దామని వచ్చారు అనుకోండి? ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లలో ఏ పేరు ఆయనకు పెట్టినా అది అంతకు మించిపోయి ఉన్నాడు. కాబట్టి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఈయన్ని డీథ్రోన్ చేయాలి, ఓడించాలి, బంగాళాఖాతంలో కలపాలి అనేటటువంటిది ఫస్ట్ ప్రయారిటీ ప్రజల్లో ఉంది. దానికి కావలసినటువంటిది గత 42 ఏళ్ళ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా, ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా జనరల్ సెక్రటరీగా ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా ప్రజలు 2 రాష్ట్రాల్లో తెలుగువారు అందరూ చూశారు. కాబట్టి ఏ తప్పు చేయకుండా ఆయన జైల్లో పెట్టడం ఏంటి అనేటటువంటి తెలుగు వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఉన్నా, తెలంగాణలో కూడా మీటింగ్లు మనం చూసాం. ఇవన్నీ కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని చూద్దాము అనేది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రేపు ఆ పార్టీని నడపబోయేవాడు, ఉదయించే సూర్యుడు, ఈ పార్టీకి కాబోయే నాయకుడు, రాబోయే రోజుల్లో రాబోయే ముఖ్యమంత్రి మరి లోకేష్ అనేటటువంటిది యువతలో అందరిలో కూడా ఉంది. దానికి తగ్గట్టుగానే ఆయన 3000 కిలోమీటర్ల పైచిలకు 226 రోజుల పైచిలకు మరి పాదయాత్ర చేసి హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో తాడిత పీడిత జనం అందరినీ కూడా ఆబాల గోపాలాన్ని మీట్ అయి
వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళతో మమేకమై వచ్చినటువంటి వ్యక్తి మరి ఇంత పాదయాత్ర చేసినటువంటి కుర్రోడిని కూడా మనం చూద్దాం అని యువత అంతా కూడా రాబోయే రోజుల్లో రాజకీయాలు చేయబోయే యువత అంతా కూడా మనకు కాబోయే నాయకుడు లోకేష్ బాబు అనేటటువంటి పద్ధతిలో ప్రతి ఊర్లో మేము ఒకరిని పిలిస్తే 5 వచ్చారు, 5 పిలిస్తే 10 మంది వచ్చారు. సొంతంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. సొంతంగా పక్కన ఉండేటటువంటి మా రణస్థలం మండలంలో ఓ 15 గ్రామాల నుంచి ఇంచుమించు ఓ 10,000 వరకు కూడా వాళ్ళే నడిచి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళు పిల్లలు అందరూ. ఇంకేమో ఎవరు పిలుస్తారు ఎవరు లేదు అని దగ్గర కాబట్టి వాళ్ళు 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అదేవిధంగా మిత్రపక్షం అయినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన కూడా మరి రావడం అన్ని విధాలుగా కూడా వీళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించగలరు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో యువతల లోకేష్ యువకులందరినీ తీసుకుని వస్తున్నాడు. అవతల మిత్రపక్షం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు. అందువల్ల ఈ కూటమి రేపు ఢీకొని మరి బంగాళాఖాతంలో జగన్మోహన్ రెడ్డిని కలపడానికి బాగా కనిపిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో భయాన్ని ఆందోళనని విడిచిపెట్టి ఎలాగైనా శత్రు సంహారం జరగాలి, ఈయన బంగాళాఖాతంలో కలపాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అనే పద్ధతిలోనే వచ్చారు. అందులో సందేహం ఏమీ లేదు. ప్రస్తుతం మాత్రం 170 స్థానాల్ని సింగిల్గా పోటీ చేస్తామని వైసీపీ ఆల్రెడీ చేస్తుంది. మీరు జనసేనతో పొత్తులో ఉన్న నేపథ్యంలో వారికి 24 సీట్లు ఇస్తామన్నటువంటి ఊహాగానాన్ని వినిపిస్తుంది. వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు, జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో ముందు ఆ డిజిట్ బయట పెట్టిన తర్వాతే మీరు మమ్మల్ని విమర్శించండి అంటున్నారు. ఓడిపోయేటటువంటి వాడు ప్యాకెట్లో ఓడిపోయిన వాళ్ళలాగా మాట్లాడితే వీటన్నిటికీ మనం జవాబులు చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే డిపాజిట్లు రాని పార్టీలు కూడా అన్ని సీట్లు కంటెస్ట్ చేస్తాం మేము, మాకు గవర్నమెంట్ ఇవ్వండి అని అంటారు. అన్ని సీట్లు కంటెస్ట్ చేస్తున్నావా, కొన్ని సీట్లు కంటెస్ట్ చేస్తున్నావా అనేటటువంటిది కాదు. ఒక్క అవకాశం అడిగావు, ఇచ్చారు ప్రజలు. నువ్వు దాన్ని ఏ విధంగా ప్రజాస్వామ్యతంగా సద్వినియోగం చేసావా, స్వపక్షానికి వాడుకున్నావా అనేటటువంటిది స్వలాభమే నీలో కనిపించింది. మరి అదేవిధంగా తలతిరుగుడుతనం కనిపించింది. ఏది ఏం మాట్లాడినా ప్రభుత్వం ఉందనేటటువంటి అహంభావము, అహంకారము, ఆలోచన లేనితనమే నీలో ప్రజలు చూశారు. కాబట్టి ఈ రోజున ఇంత ఎక్కువగా ఎన్నికల ముందు నీ మీద తిరగబట్టడానికి, ఓ మంచి ప్రభుత్వాన్ని, మంచి వ్యక్తిని, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని తెచ్చుకోవటానికి ప్రజలు ఈవేళ అక్కడ గుమికూడారు అనేటటువంటిది 100% నిజం. ఈ సభ ఏ సంకేతాన్ని అధికార పార్టీకి ఇచ్చింది అనుకోవచ్చు? 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈరోజు వాళ్ళు ఒక భయోత్పాతం నెలకొన్నట్టు స్పష్టం అవుతుంది. నియోజకవర్గం ఇన్ఛార్జీలు, మంత్రులని, ఎమ్మెల్యేలను వేరు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీల నియామకం మాత్రం ఈరోజు వారిలో ఒక ఈ యువగలం నవశకం మాత్రం వారిలో ఒక షేక్ చేసే పరిస్థితి తీసుకొని అనుకోవచ్చు. యువగలం అనేటటువంటిది 100కి 1000 జగన్మోహన్ రెడ్డిలో ఫీర్ కాంప్లెక్స్ తీసుకొచ్చిందండి. భయోత్పాదంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసం ప్రజాస్వామ్యంలో చేయలేనటువంటి చెడు పనులన్నీ కూడా అధికారంలో చేశాడు. రేపు తట్టుకోవడానికి కూడా అనేకమైనటువంటి మాటలు చెప్తున్నాడు. కానీ ఇవేవి ప్రజలు నమ్మేటట్టు లేరు, వినేటట్టు లేరు, భయపడేటట్టు లేరు. ఈ 3 జరిగే పని కాదు. అందువల్ల యువగలం అనేటటువంటిది ప్రభుత్వాన్ని చీల్చి చెండాడింది. మరి అదేవిధంగా 7 లక్షల మంది ఊహించినటువంటి జనంలో కూడా ఆ మనిషిలో బాడీ లాంగ్వేజ్ కానీ, మాట తీరు కానీ, క్రానలాజికల్గా వరుస క్రమంలో ఈ 226 రోజుల్లో ఏం జరిగాయి అనేది కానీ, మహిళల కోసం, యువత కోసం, గిరిజనుల కోసం, హరిజనుల కోసం, బలహీనుల కోసం వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలను ఉటంకిస్తూ ఆయన చెప్పినటువంటి స్పీచ్ నేను ఈ 2 రోజుల నుంచి వింటున్నాను. యువకులే కాదు, ముసలి వాళ్ళే కాదు, మా పార్టీ వాళ్ళే కాదు, బయట పార్టీ వాళ్ళు కూడా మీ లోకేష్ మరి ఆయన పరిపక్వమైనటువంటి పొలిటీషియన్ అయ్యారు, ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు, తగ్గట్టుగా మాట్లాడాడు, తగ్గట్టుగా యువగలాన్ని పూర్తి చేశాడు. అందువల్ల తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలంలో కాబోయే నాయకుడు దొరికాడు అనేది పూర్తిగా నమ్మకంతో ప్రజలు
నిన్న అక్కడ జైలు కొట్టింది కూడా మనకి ఆ స్పీచ్లో కానీ డయాస్ మీద కానీ కింద నుంచి మరి ఆ ఉత్సాహం కానీ పూర్తిగా కనిపిస్తుంది. అందువల్ల ఇది పూర్తిగా నిన్న సభలో యువగలం తాలూకాది, లోకేష్ తాలూకాది. రాబోయే రోజుల్లో మాకందరికీ కాబోయే నాయకుడు, రాబోయే ముఖ్యమంత్రి అనేటటువంటిది యువతలోనూ, యువకుల్లోనూ, ప్రజల్లోనూ పూర్తిగా కనిపించింది నాకుండే ఎక్స్పీరియన్స్లో. దీనికి నాకు చాలా సంతోషంగా పర్సనల్గా లోకేష్ ఈ రాష్ట్రానికి నాయకుడు, కాబోయేటటువంటి పార్టీని నడపగలిగినటువంటి శక్తి, యుక్తి ఉంది అని ప్రజల్లో ఆబాల గోపాలం అందరూ కూడా అక్కడ దీవించారు ఆ సభలో అనేది మాలాంటి వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. చూస్తే కనుక ఆల్రెడీగా మీ తాలూగా టీడీపీ ఏదైతే దీంట్లో మేనిఫెస్టో ఆల్రెడీ మీరు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టోని కూడాను త్వరలో ప్రకటించబోతాం అంటున్నారు. సో ఈ రెండు పార్టీలకు సంబంధించినట్టు ఈ మేనిఫెస్టో అంశంలో ఏకాభిప్రాయం చొరవగుంటుందనేటువంటి ఒక ఆశాభావం. మేనిఫెస్టో ప్రజలకు మనం చేయాలి అధికారం వచ్చిన తర్వాత అనేటటువంటిది ఇప్పుడు కాలానుగుణంగా మార్పులను బట్టి, ప్రజెంట్ సిచ్యువేషన్ను బట్టి, ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ది డే రేపటి ప్రభుత్వం కాబట్టి మనం దాని గురించి ఆలోచించి ప్రజల్లో ఉండేటటువంటి అన్ని విషయాల్ని క్రోడీకరించుకుంటూ వాళ్ళకు ఉండేటటువంటి మరి అధిక ధరల బాధ కానీ, లేదు ఇన్ఫ్లేషన్ బాధ కానీ, ఇలాంటివన్నీ ఆలోచించి నిరుద్యోగం, అలాగే ఇండస్ట్రీస్ రాకపోవటం, కమ్యూనికేషన్ లేకపోవటం, ఈ రాష్ట్రం అంటే ఎవరు రాలేదు అనేటటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మరి ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రాన్ని మన మీద ఉండే నమ్మకంతో రేపు ఈ కూటమికి ఓటేసి ముందుకు వచ్చేటప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాము, చేయబోతున్నాము అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది మరి రెండు పొలిటికల్ పార్టీల తాలూకా బాధ్యత. ఆ బాధ్యతని కలిసి నిర్వర్తించడం కోసం కూర్చొని రేపు రాబోయే సభలో దీన్ని అనౌన్స్ చేయాలి అనేటటువంటిది కూడా ఇద్దరు పార్టీ అధ్యక్షులు కూడా చెప్పారు. అందుకోసం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజానుగుణంగా పరిపాలించడం కోసం, ప్రజల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నదే మేనిఫెస్టో కాబట్టి తప్పకుండా మేనిఫెస్టో ఉంటుంది. అది ప్రజలకి చాలా ఉపయోగకరమైన దీనిగా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షర్మిల ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్న ఒక ప్రకటన, అన్నదమ్ముడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి యాంటీ పార్టీలో చేరి ఇక్కడ ఆయన్ని, ఎందుకంటే తల్లిని చెల్లిని నిర్లక్ష్యం చేశారన్నటువంటి అక్కస్తోనే ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందని మనం భావించవచ్చు. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ అండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ఇది టైం కాదు. అందుకే ఈ విషయంలో నేనేం మాట్లాడను. సీట్లు మా పార్టీ మా పాలసీ మా పద్ధతి రేపు రాబోయే రోజుల్లో మా తర్వాత రాబోయే తరాల గురించి మేము మాట్లాడి వాళ్ళని ముందుకు పంపించడానికి ప్రజల్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చూస్తాం. కానీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడాలనేటటువంటిది నాకైతే ఇది టైం కాదు. అన్నీ కలిసి వస్తున్నట్టు పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష రాజకీయాలు అన్నదమ్ముడిపై అక్కస్తోనే వస్తున్న నేపథ్యంలో మీకు కలిసి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కదా. నేను అనేది మా పార్టీ, మా చరిత్ర, మేము ఇచ్చిన పరిపాలన, మా చంద్రబాబు నాయుడు, మా ఎన్టీ రామారావు గారు, రేపు రాబోయే తరానికి కాబోయే నాయకుడు మా లోకేష్, మేమందరం కూడా మా శ్రమ ఉంది, మాకో పద్ధతి ఉంది, మాకో పాలసీ ఉంది, మా పార్టీకి ఒక పాలసీ ఉంది. వీటి మీద మేము మాట్లాడి జనాన్ని మాతో పాటు ముందుకి తీసుకెళ్ళటానికి మేము ప్రయత్నిస్తాం. ఇప్పుడు కొత్తగా మాతో వచ్చినటువంటి మా మిత్రపక్షాన్ని మేము గౌరవించుకుంటూ వెళ్తాం తప్ప కొత్తగా రాబోయే వాళ్ళ గురించి కానీ వచ్చే వాళ్ళ గురించి కానీ కామెంట్ చేయడం మంచిది కాదు, వాళ్ళని గురించి మనం మాట్లాడడం కూడా మంచిది కాదు అనేది నా పద్ధతి. చివరిగా ఒక్క మాట, పక్క తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు కూడా 10 ఏళ్ళ పాటు నిర్లక్ష్యం చేసిన పాపానికి అధికారం లేకుండా 10 ఏళ్ళ తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అదే ఆంధ్రప్రదేశ్ను ద్రోహం చేశారన్నట్టు కాంగ్రెస్ పార్టీపై అక్కసున్నటువంటి కొంతమంది ఇప్పటికి కూడాను కాంగ్రెస్ పార్టీ ఏమీ తప్పు చేయలేదు, పక్క తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో ఏ విధంగా కాంగ్రెస్, ఇక్కడ కూడా కాంగ్రెస్ కొద్దిగా పుంజుకున్నట్టు పరిస్థితి, అది ఏమైనా కనుక జరిగితే మీ కూటమికి ఏమైనా
ఏమైనా మైనస్ అయ్యే పరిస్థితి? కూటమికి ఇప్పుడు ఏ పార్టీ ఎక్కడ ఎవరి వల్ల నష్టం వస్తుంది అనేటటువంటిది కాదు. మేము ప్రజలతో మమేకమై ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా పనిచేస్తాము అనేటటువంటిది చెప్పి ముందుకెళ్ళాలనేది మా నిర్ణయం. ఈ పార్టీ నాయకత్వం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మరి పరిపాలన ఇచ్చారు, నాయకత్వం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకు ప్రజల్లో మా నమ్మకం ఉంది, ప్రజలకి మా మీద నమ్మకం ఉంది, ప్రజలపైన మాకు నమ్మకం ఉంది. మేము తప్పకుండా ఈ కూటమి గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజా సంక్షేమమే మా ధ్యేయం తప్ప ఇటు గురించి ఆలోచించాం. మీరు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ దీని గురించి ఇవన్నీ అని అనుకుంటే అది ప్రజాక్షేత్రంలో ప్రజలే తేలుస్తుంటారు, వస్తుంటాయి, వెళ్తుంటాయి. అటు గురించి కాకుండా మన్ని ప్రజలు నమ్మారు, వచ్చారు, ఇంత పెద్ద ఎత్తున 7 లక్షల పైచులకు సభకు వచ్చారు అని అంటే వాళ్ళకి మేము రేపు ఏం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వెళ్తున్నాం. ఇదే కాకుండా రేపు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు చెప్పిన మార్పులు చేర్పులు ఎన్నికలు అయిన తర్వాత వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను విడగొట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించేటటువంటి కాంగ్రెస్ పార్టీ తాలూకా వ్యక్తి దొరికితే ఈ నెంబడి కాంగ్రెస్ శ్రేణులన్నీ వెళ్ళి రేపు ఈయన చిత్తుగా జనం ఓడించిన తర్వాత అప్పుడు మళ్ళీ అందరూ కాంగ్రెస్ అని అనటానికి అవకాశం ఉంది అనేటటువంటిది ఒక మార్గం కనిపిస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 0 అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ వీళ్ళందరూ కూడా ఉండే నాయకత్వం అంతా కూడా అందులోకి పోతుంది. చిరకాల ప్రత్యర్థులు మళ్ళీ ఈరోజు మళ్ళీ భవిష్యత్తులో కాంగ్రెస్ టీడీపీ మధ్యన పోటీ నెలకొనబోతుంది అన్నటువంటి సంకేతాలు కనిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం రేపు ఓడిపోయిన తర్వాత 0 అవడం ఖాయం. పాత కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా కార్యకర్తల నుంచి కాంగ్రెస్లోకి పోవడం కూడా ఖాయము అనేటటువంటిది. మరి ఆ పార్టీ నిలదొక్కుంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి 0 అయ్యి ఈయన వెనకాల ఉండేటటువంటి కాంగ్రెస్ కేడర్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పేరుతో అది వైఎస్ అని పెట్టారు. ఆ వైఎస్ అనేది పోతుంది, కాంగ్రెస్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రయాణం ఎంతవరకు వెళ్తారనేది మనం చూద్దాం. ప్రస్తుతం మాత్రం యువత కోసం ప్రారంభించిన యోగలం మాత్రం ఆశేష జనాదరణ పొందింది. అధికార పార్టీ ఉన్నటువంటి ఏదైతే తీవ్ర అసహనాన్ని మాత్రం ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి తమ తాలూకా సంఘీభావం తెలియజేశారు. యువగలం పేరుతో ప్రారంభించినటువంటి ఆ పాదయాత్ర ఆశేష జనాలతో పాటు అన్ని వర్గాలను ఆకర్షితులు చేసింది. అందుకే లోకేష్ని కాబోయే ముఖ్యమంత్రిగా చూడాలి, చంద్రబాబు నాయుడు తన పరిపక్వతను మాత్రం ఆయన చాలా కొనియాడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఎవరైతే హేళన చేశారో హేళన చేసిన ప్రతి ఒక్కరికి కూడాను మూతోటి జవాబు ఇచ్చేటటువంటి ఆ ప్రసంగం మాత్రం తమను కూడా ఆశ్చర్యపరిచింది. తన రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ప్రజా సభ మాత్రం ఎన్నడూ చూడలేదు. జనసేన టీడీపీ కలిసి వైసీపీని ఈ రాష్ట్రం నుండి పంపించడమే ధ్యేయంగా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. తాము కూడా ప్రజా సంక్షేమం కోసం తాము చేస్తున్నటువంటి ఈ కలయిక ఏదైతే ఉందో భవిష్యత్తు 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుగా ప్రభుత్వం గెలవడం ఖాయం, వైసీపీని పంపించడం ఖాయం. కాకపోతే పిల్ల పార్టీగా ఉన్నటువంటి వైసీపీకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా నిలిచే పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా కళా వెంకట స్పష్టం చేస్తున్నారు. ఏదైతే షర్మిల ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారన్న విషయంలో మాత్రం అది కాలమే సమాధానం చెప్తుంది. ప్రస్తుతం రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు జనసేన టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపడమే తమ ధ్యేయమని మాత్రం కళా వెంకట స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.